హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే వచ్చిన స్టార్టింగ్లో ఒక 8 డేస్ అలా హోటల్లో ఉన్నమాట. యాక్చువల్గా 5 డేస్ ఇచ్చారు మాకు కంపెనీ వాళ్ళు. బట్ మళ్ళీ ఇంకో 3 డేస్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వచ్చింది. హౌస్ దొరకలేదన్నమాట వెంటనే. అందుకని చెప్పి మళ్ళీ ఇంకో 3 డేస్ ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే హోటల్లో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే ఇస్తారన్నమాట. ఇంకా డిన్నర్ ఉండదు, లంచ్ ఉండదు. అది కూడా 7:30 to 9:30 అనుకుంటే జస్ట్ 2 అవర్సే. మనకు బ్రేక్ఫాస్ట్ అంటే ఇవన్నీ అంతా స్వీట్గా అనిపించింది అనమాట. ఇక్కడ మేము తినగలిగింది ఏంటంటే జస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ ఉండేది, లేదంటే చీజ్ ఆమ్లెట్ ఉండేది. ఇది మాత్రం కామన్గా ఉండేది. హ్యాష్ బ్రౌన్స్ అండ్ బేక్డ్ బీన్స్ అంటే జస్ట్ లైక్ కర్రీలాగే ఉంది. హ్యాష్ బ్రౌన్స్ అంటే ఫస్ట్ ఏదో అనుకున్నా, పొటాటో స్మాష్ చేసి దాన్ని కార్న్‌ఫ్లోర్ వేసి ఫ్రై చేసినట్టున్నారు. ఇంకా బ్రెడ్, జామ్, బటరు, మఫిన్స్ అంతా స్వీట్గానే ఉండేది. డ్రింక్స్ ఉండేవి సమ్మేవో ఒక 3, 4 ప్లెయిన్ వాటర్, ఇంకా ప్యాన్ కేక్స్, సిన్నమన్ రోల్స్. ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా 2 అవర్స్ టిఫిన్ చేసామంటే చేసాము అంతే. ఇండియా నుంచి వచ్చినప్పుడు యూఎస్లో అయితే బ్రేక్ఫాస్ట్కి సేమ్ అంతే, బ్రేక్ఫాస్టే ఇస్తారు. బట్ ఆప్షన్స్ ఎక్కువ ఉండేవి. మిల్క్ ఉండేది, ఇంకా కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉండేవి, ఫ్రూట్స్ అవి ఎక్కువ ఉండేవి అన్నమాట. ఇక్కడ కొంచెం ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి, తినలేకపోయేవాళ్ళం. ఎక్కువ చేసి చూసామన్నమాట, దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి. లక్కీగా మాకు ఏంటంటే 8 మినిట్స్ వాక్లో దొరికింది చెన్నై స్పైసెస్ అని చెప్పి. ఇది చెన్నై వాళ్ళదే. మేము యూఎస్లో ఉన్నప్పుడు అలా సెర్చ్ చేస్తే మాకు ఏం దొరకలేదు అనమాట. ఇప్పుడు కూడా దొరుకుతుందో లేదో అని చెప్పి డౌట్గానే అనుకున్నాము. ఈ 8 డేస్ ఎలా మెయింటైన్ చేయాలో ఏంటో అనుకున్నాము. బట్ లక్కీగా ఏంటంటే ఇది బాగానే దొరికింది, చెన్నై స్పైసెస్ అని చెప్పేసి. ఇంకా లంచ్ డిన్నర్ నెక్స్ట్ డే నుంచి లంచ్ డిన్నర్ అక్కడే తెచ్చుకునే వాళ్ళము. 1 డే మాత్రం కొంచెం సఫర్ అయ్యాము. తర్వాత నుంచి ఓకే బాగానే ఉంది. ఇదేమో హోటల్ అవుట్ సైడ్ నుంచి, ఇదంతా డౌన్ టౌన్ కదా, బిల్డింగ్స్ బాగా కనిపించేవి. అయితే డౌన్ టౌన్లోనే తీసుకోవాలి హౌస్, స్కూల్స్ ఇంకా ఆఫీసు అన్నీ దగ్గరగానే ఉన్నట్టు తీసుకోవాలని చెప్పేసి అనుకున్నమాట. ఇంకా అందుకని చెప్పి డైలీ మ్యాక్సిమం వెళ్ళేవాళ్ళము. బట్ ఏంటంటే అపాయింట్మెంట్ ఉంటేనే అలో చేసేవారు, లేదంటే లోపలికి అట్లీస్ట్ గేట్ లోపలికి కూడా యాక్సెస్ ఉండేది కాదు. చాలా సెక్యూర్డ్గా ఉండేది అన్నమాట. లోపలికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండేది కాదు. అందుకని చెప్పి వాళ్ళు మెయిల్ చేసి వాళ్ళు టైం చెప్పినప్పుడే వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. అందుకని బాగా లేట్ అయిపోయింది. బట్ ఏంటంటే మాకు నియర్ బైనే దొరికింది.